వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. యాప్టిట్యూడ్ కోర్స్ మనం స్టార్ట్ చేసాం కదా. సో ఫస్ట్ క్లాస్గా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వి విల్ సీ ద సిలబస్. వాట్ ఈస్ దేర్ ఇన్ ద సిలబస్? ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి. ఇది పేపర్ 4 సెక్షన్ 3. సెక్షన్ నేమ్ ఏముంటుంది అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. దీంట్లో 5 యూనిట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే డేటా అనాలిసిస్. దీంట్లో ఏముంటుంది అంటే ఇంటర్ప్రిటేషన్, analytical interpretation of statistical data, study of graphs and charts, bar graphs, line graphs, and pie charts, and drawing conclusions. సో బేసికల్లీ మనకి ఈ యూనిట్ 1ని మనం ఏమనొచ్చు అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అని దీన్ని డిఐ కింద విభజించవచ్చు. డేటా ఇంటర్ప్రిటేషన్ ఎందుకంటే వీళ్ళు మనకి గ్రాఫ్స్ ఇస్తారు. గ్రాఫ్స్ ఇచ్చి గ్రాఫ్స్లో డేటా ఉంటుంది. ఆ డేటాని మనల్ని అనలైజ్ చేయమంటారు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. డిఐలో మనం ఇది పెట్టవచ్చు అనమాట. నేను కింద ప్రతి ఒక్కడానికి మెన్షన్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి, మన ఉన్న వాటిని అన్నిటిని కూడా మనం విభజిస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ థర్డ్ యూనిట్. నేను ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. థర్డ్ యూనిట్ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్. సో దీనిలోకి వెళ్తే చూడండి ఏముందో. డేటా ఇంటర్ప్రిటేషన్ డేటాలో బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, పై చార్ట్స్, టేబుల్స్, మిక్స్డ్ గ్రాఫ్స్, డయాగ్రామెటిక్ డేటా, స్టాటిస్టికల్ డేటా, డ్రాయింగ్ కంక్లూజన్స్. సో మీకు ఎక్కడైతే ఇట్లాంటి గ్రాఫ్స్ కనబడతాయో వాటిని మనము డేటా ఇంటర్ప్రిటేషన్ అనాలన్నమాట. ఓకే, సో మళ్ళీ కమింగ్ బ్యాక్ యూనిట్ 2 చూద్దాం. యూనిట్ 2లో ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ టేబులర్ అండ్ డయాగ్రామెటికల్ డేటా, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో మళ్ళీ ఇక్కడ కూడా ట్యాబులర్ అండ్ డయాగ్రామెటికల్ డేటా అన్నాడంటేనే మళ్ళీ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన డేటా ఇది. ఓకే, టేబులర్ అండ్ డయాగ్రామెటికల్ డేటా అంటే మళ్ళీ అక్కడికే వస్తాం. ఓకే, దీంట్లోకి మనం పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ మీకు నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఈ లాజికల్ రీజనింగ్ అంటే ఏంటి, అనలిటికల్ రీజనింగ్ అంటే ఏంటి, మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటిది ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను. మనం దేని లాజికల్ రీజనింగ్ అంటాము, దేని అనలిటికల్ రీజనింగ్ అంటాము, మెంటల్ ఎబిలిటీ అని దేని అంటాము చాలా క్లియర్గా చెప్పాను. మీకు నేను ఆ పాత వీడియోలో అతడు సినిమాలో ఎగ్జాంపుల్ కూడా తీసుకొని మరి చెప్పాను నేను. ఓకే, మీరు ఆ వీడియో చూడండి ఎవరికైనా తెలియకపోతే. బట్ ఎనీవేస్ నేను ఇక్కడ ఏం మెన్షన్ చేశానంటే ఫర్ అవర్ అండర్స్టాండింగ్ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఐ హ్యావ్ క్లియర్లీ మెన్షన్ వాట్ ఈస్ లాజికల్ రీజనింగ్. మొత్తం ఈ అన్నీ కూడా ఈ లాజికల్ రీజనింగ్ అండ్ ఈ మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా మనము క్రిటికల్ రీజనింగ్ ఇవన్నిటిని కూడా ఒక దాంట్లోకి పెట్టాను అనమాట. అనలిటికల్ ఎబిలిటీ అనేది అనలిటికల్ రీజనింగ్ అని ఈ సూపర్ సెట్ అనమాట, సూపర్ సెట్. మరి ఈ లాజికల్ రీజనింగ్లో ఏమేమి వస్తాయి అంటే లెట్స్ గో టు ద లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్లో మనకి దీస్ ఆర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ లాజిక్ అండ్ డిడక్షన్. లాజిక్ అండ్ డిడక్షన్, లాజిక్లో 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, సిల్లాజిజమ్స్ అంటే కూడా అంతే కదా, 2 వెన్ డయాగ్రామ్స్ ఇస్తాడు. సిల్లాజిజమ్స్ దాంట్లో నుంచి ఇది ఉంటే మనం రాసుకోవాలి వెన్ డయాగ్రామ్స్. వాటి స్టేట్మెంట్స్ ఇస్తాడు. స్టేట్మెంట్స్ని బట్టి మనం వెన్ డయాగ్రామ్ రాసుకొని వెన్ డయాగ్రామ్ మీద నుంచి మనం కంక్లూజన్ని డెడ్యూస్ చేస్తాం. అట్లనే ఒక్కొక్కసారి 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు. మొన్న నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఆల్ డాక్టర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, రవి ఈజ్ ఏ డాక్టర్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఈ ప్రీవియస్ వీడియోలో. ఓకే, అలాంటి 2 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కింద ఇస్తాడు రవి ఈజ్ డాష్ అని ఇస్తాడు. సో అట్లాంటి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా లాజికల్ రీజనింగ్లో వస్తాయి. అండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కోర్స్ ఆఫ్ యాక్షన్, అసర్షన్ రీజనింగ్, లాజికల్ సీక్వెన్సెస్, వెన్ డయాగ్రామ్స్. చూడండి వెన్ డయాగ్రామ్స్, డేటా సఫిషియన్సీ. ఇప్పుడు ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చి 3వ క్వశ్చన్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏమంటాడంటే 3వ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఈ పైన 2 ఇచ్చిన డేటా సరిపోతుందా సరిపోదా అనేది పాయింట్. దాన్ని డేటా సఫిషియన్సీ అంటారు అనమాట. ఓకే, వెన్ డయాగ్రామ్స్ మనకు తెలుసు కదా, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఇవన్నీ కూడా ఏ యూనియన్ బి యూనియన్ సి, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి, ఇవన్నీ కూడా మనం వెన్ డయాగ్రామ్స్లో చూస్తాము. మనం అన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ డెసిషన్ మేకింగ్, 2 స్టేట్మెంట్స్ డెసిషన్ మేకింగ్ అన్న ఇన్ఫరెన్స్ అన్న, రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి దాని నుంచి నువ్వు ఏం ఇన్ఫరెన్స్ చేస్తున్నావు. ఇన్ఫరెన్స్ అంటే ఈ 2 స్టేట్మెంట్ల ద్వారా నీకేం అర్థమవుతుంది. ఓకే, అట్లా అనమాట. ఇన్ఫరెన్స్ అంటే అది ఆ 2 స్టేట్మెంట్లు విన్నప్పుడు ఒక స్టేట్మెంట్తో మనం చెప్పలేమన్నమాట. ఓకే, కానీ 2వ స్టేట్మెంట్ వింటే మనకి ఓకే ఖచ్చితంగా ఇదే ఉంటుంది, ఒకదానికొకటి సపోర్ట్ చేస్తుంది అనమాట అట్లా. అండ్ ఇన్పుట్ అవుట్పుట్ బ్యాంకింగ్,
పజిల్ బేస్డ్ లాజిక్ అనమాట. పజిల్ బేస్డ్ లాజిక్ ఇవన్నీ కూడా లాజికల్ ఎబిలిటీకే వస్తాయి. మళ్ళీ లెట్స్ గో అగైన్ మళ్ళీ చాప్టర్కి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ థర్డ్ యూనిట్ ఉంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇది 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 చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అంతా కూడా మెంటల్ ఎబిలిటీ అంటాం. మెంటల్ ఎబిలిటీ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. దీంట్లో ఏముంటాయి అంటే ఇంకా చూసుకో, దీంట్లో మనకు చాలా ఇంపార్టెంట్ ఈ పైన 2 యూనిట్స్ ఉన్నాయి చూసారా, యూనిట్ 1 యూనిట్ 2. ఈ టేబులర్ డేటా, ఈ డయాగ్రామటికల్ డేటా, ఈ స్టాటిస్టికల్ డేటా, గ్రాఫ్స్, చార్ట్స్, ఇవి ఈ పైన 2 యూనిట్స్ బాగా రావాలి అని అంటే, దీంట్లో మార్క్స్ స్కోర్ చేయాలి అని అంటే మనకి రావాల్సింది ఏంటంటే రేషియో ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, థర్డ్ యూనిట్లో రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ దెన్ మనకి అండ్ నెంబర్స్ అండ్ యావరేజెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 గట్టిగా చేస్తే మనకి ఈ పైన 2 చాప్టర్స్ బాగా వస్తాయి. ఈ నెంబర్ సీక్వెన్సెస్, సిరీస్ ఇవేంటి అంటే, ఇవి ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మనం అంత ఈజీగా చేయగలుగుతాం. అండ్ నెంబర్ సీక్వెన్సెస్, సిరీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనం అవి ఎన్ని చేస్తే మనకు అంత ఈజీగా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. దెన్ తర్వాత ఇదే కోవాలోకి చెందింది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కోవాలోకి చెందింది టైమ్ అండ్ వర్క్, స్పీడ్, టైమ్, డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, అనలిటికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్ అని మళ్ళీ స్పెషల్గా ఇచ్చాడు. బట్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఓకే, అనలిటికల్ క్రిటికల్ రీజనింగ్లో ఏమేమి వస్తాయో దాంట్లో మెన్షన్ చేశాను. ఒక్కసారి క్రిటికల్ రీజనింగ్కి వెళ్దాం. కింద ఇక్కడ నేను మెన్షన్ చేశాను. క్రిటికల్ రీజనింగ్ అనేది వాట్ డిడ్ ఐ డూ? క్రిటికల్ రీజనింగ్ అనేది మోస్ట్లీ మనకి టీజీపీఎస్సి వాళ్ళు ఇవ్వచ్చు, అట్లేం లేదు. బేసికలీ అన్ని రీజనింగ్స్ ఒకటే అండి, అనలిటికల్ రీజనింగ్, లాజికల్ అంతా ఒకటే. క్రిటికల్ రీజనింగ్ అంటే కొంచెము ఈ హై స్టాండర్డ్ ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ కానీ, జీమాట్ కానీ, యూపీఎస్సి, సిసాట్, దాంట్లో క్రిటికల్ రీజనింగ్ అని చెప్పి మెన్షన్ చేశాడు. అందులో ఏమైనా కొత్తవి ఉంటాయా అంటే ఇవే ఉంటాయి, కానీ దాని యొక్క డెప్త్ ఎక్కువ ఉంటుంది. అంటే కొంచెం కాంప్లికేటెడ్గా, కాంప్లెక్స్గా ఇస్తాడు అనమాట క్రిటికల్ రీజనింగ్. ఒక స్టేట్మెంట్ బదులు రెండు స్టేట్మెంట్ల బదులు 3 లేకపోతే 4 ఇస్తాడు. ఇచ్చి ఇందులో ఏవి 2 కరెక్టు, లేకపోతే ఈ 4 నుంచి ఏవైనా రెండిటితోని ఈ 3వది కరెక్ట్ చేయొచ్చు. ఇట్లా ఇట్లా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాడు అనమాట. అంటే మనం కొంచెం థింక్ చేసి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట క్రిటికల్ రీజనింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ టూ సెంటెన్సెస్, హీ మైట్ గివ్ 3 to 4 సెంటెన్సెస్ అండ్ మనం అక్కడక్కడే తిప్పి కన్ఫ్యూజ్ చేసి కాంప్లికేట్ చేస్తాడు అనమాట. సింపుల్. ఓకే, దాంట్లో ఇవన్నీ పడతాయి: స్ట్రెంథెనింగ్ ద ఆర్గ్యుమెంట్, వీకెనింగ్ ద ఆర్గ్యుమెంట్, అజంప్షన్స్ అండ్ ఇన్ఫరెన్స్. ఇవన్నీ బేసికల్లీ మనం అన్ని పైన చూసినాం. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ క్రిటికల్ రీజనింగ్ అనేది, కంగారు పడకండి. ఇది క్యాట్, జీమాట్, యూపీఎస్సి, శాట్ వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. బట్ మనకైతే డోంట్ వరీ, మనకి నార్మల్గా చేసుకుంటూ పోతే వీఆర్ గుడ్ విత్ ఇట్. సో మళ్ళీ కమింగ్ బ్యాక్, చెప్పాను కదా యూనిట్ 4లో ఇది ఉంది. ఇంకా యూనిట్ 5 ఏంటిదంటే డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది నేను అన్నాను మొన్న. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే పదం రాగానే మనకు అది ఏది మ్యాథమెటికల్ ప్రాబ్లం కాదు. ఇట్ ఈస్ నాట్ ద మ్యాథమెటికల్ ప్రాబ్లం. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఒక ఆర్గనైజేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎట్లా సాల్వ్ చేసావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో దాన్ని ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఏ డ్యూలీ స్ట్రక్చర్డ్ సిచ్యువేషన్ విల్ బి ప్రెజెంటెడ్ టు ద క్యాండిడేట్స్ and they will be asked to analyze and suggest their own solution to the problem arising out of the situations. ఓకే, ఇదన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఆ సిచ్యువేషన్లో నువ్వైతే ఎట్లాంటి సొల్యూషన్ చేస్తావు, ఇది వాడు మెయిన్ చెక్ చేస్తాడు అనమాట. నువ్వైతే ఎట్లాంటి సొల్యూషన్ చెక్ చేస్తావు. దిస్ ఇస్ ద డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇట్ నీడ్ నాట్ బి ఆల్వేస్ మ్యాథమెటికల్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఓకే, ఇవి మెయిన్ అండి. సో మనకి దీంట్లో మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో మీకు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ బాగా రావాలి అని అంటే అసలు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అనేవి దే ఆర్ డిపెండెంట్ ఆన్ థర్డ్ అండ్ ఫోర్త్. ఇప్పుడు ఎవరికైనా నాకు డిఐ రాదు సార్, నేను యాప్టిట్యూడ్లో వీక్ సార్, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సార్ అని అంటే వాళ్ళు స్టార్ట్ చేయాల్సింది ఏంటి అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, యూనిట్ 3, యూనిట్ 4. ఓకే, ఈ 2 యూనిట్స్ మీద గట్టిగా ఉంటే ఈ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, ఈ థర్డ్ యూనిట్ మీద
డిపెండ్ అయి ఉంటుంది. థర్డ్ యూనిట్ మీద డిపెండ్. థర్డ్ యూనిట్లో కూడా వెరీ సింపుల్, మళ్ళీ చెప్తున్నా, రేషియో అండ్ ప్రపోర్షన్స్ చాలా ఇంపార్టెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ చాలా ఇంపార్టెంట్, యావరేజెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పైన చార్ట్స్లో నుంచి గ్రాఫ్స్లో నుంచి మనల్ని అడిగేది అదే, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత, దీని నుంచి దానికి రేషియో ఎంత ఉంది, ఏ రేషియోలో ఆ పాత సేల్స్ ఈ సేల్స్ బాగున్నాయి, ఇట్లనే అడుగుతారు అనమాట. దట్ ఈస్ వాట్ దే విల్ ఆస్క్ ఇన్ ద యూనిట్ 1 and 2. సో డెసిషన్ మేకింగ్, యాజ్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, ఇట్ ఈస్ వెరీ సింపుల్ థింగ్. సో నేను ఈ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి. ఒక్కసారి చెప్తా. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉందా? క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇందాక థర్డ్ యూనిట్ చెప్పాను కదా, దాంట్లో ఏమేమి వస్తాయి? నెంబర్ సిస్టమ్ వస్తుంది, నెంబర్ సిరీస్ వస్తుంది, యావరేజెస్ వస్తుంది, రేషియో అండ్ ప్రపోర్షన్ వస్తుంది, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్, డిస్టెన్స్, స్పీడ్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ప్రాబబిలిటీ అనమాట. ఇవి క్వాంటిటేటివ్. దాని తర్వాత అనలిటికల్ రీజనింగ్ అని చెప్పాను, ఇదేమో సూపర్ సెట్. అనలిటికల్ రీజనింగ్ అనేది సూపర్ సెట్. నేను మన ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. నేను అనలిటికల్ రీజనింగ్ ఎప్పుడు అవుతుంది? అన్ని లాజికల్ రీజనింగ్స్ అన్నిటినీ కూడబలుకొని ఒక దగ్గర పెట్టిన తర్వాత మనము అనలిటికల్గా ఆలోచించి, ఓకే ఈ లాజికల్ దానికి ఇది కరెక్ట్, ఇది అది కరెక్ట్ అని చెప్పి మనం అనలిటికల్గా ఒక సొల్యూషన్కి వస్తాం అనమాట. అదే అనలిటికల్ రీజనింగ్. అందుకోసమే దీంట్లో చూడండి, అనలిటికల్ రీజనింగ్లో వీ హ్యావ్ లాజికల్ రీజనింగ్ ఉంది, అనలిటికల్ ఎబిలిటీ తీసేయచ్చు, అనలిటికల్ ఎబిలిటీ అన్న అనలిటికల్ రీజనింగ్ అన్న ఒకటే, మెంటల్ ఎబిలిటీ ఉంది, అండ్ క్రిటికల్ రీజనింగ్. ఇవన్నీ కూడా ఓవరాల్గా ఇట్ విల్ కమ్ అండర్ ది అంబ్రెల్లా ఆఫ్ అనలిటికల్ రీజనింగ్. ఓకే, చూడండి, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్, ఇవన్నీ కూడా అనలిటికల్ రీజనింగే వస్తాయి. సీటింగ్ అరేంజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. బ్లడ్ రిలేషన్స్ ఈజ్ ఏ వెరీ వెరీ టెరిఫిక్, చాలా ఇంపార్టెంట్ బ్లడ్ రిలేషన్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ కోడింగ్ డీకోడింగ్. ఇది కోడింగ్ డీకోడింగ్ అనేది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇష్టం ఇది. అండ్ డైరెక్షన్స్, ఓకే, డైరెక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, డైరెక్షన్స్. అండ్ సిల్లాజిజం మీద ఒకటో రెండో క్వశ్చన్స్ కంపల్సరీ, ఒకటైతే కంపల్సరీ వస్తుంది సిల్లాజిజం మీద. అండ్ స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంత ఏం కాకపోవచ్చు, కానీ దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. దీంట్లో పైన యాప్టిట్యూడ్లో చూస్తే నెంబర్ సిరీస్ చాలా ఇంపార్టెంట్, నెంబర్ సిరీస్, యావరేజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ బేసికలీ రేషియో అండ్ ప్రపోర్షన్స్, దెన్ పర్సంటేజెస్, దాని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఇవన్నీ కూడా. ఓకే, పైప్స్ అండ్ సిస్టమ్స్ కొంచెం టఫ్ ఉంటుంది. దిస్ ఈజ్ లిటిల్, ఇది కొంచెం టఫ్ టాపిక్. అంటే చేయొచ్చు, ఉన్న దాంట్లో టఫ్ అన్నమాట. అండ్ స్పీడ్, డిస్టెన్స్, ఇది ఈజీనే. అండ్ బోర్డ్స్, స్పీడ్, టైమ్, డిస్టెన్స్ వస్తే మనము బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ చాలా ఈజీగా చేస్తాం. ప్రాబబిలిటీ కొంచెం టఫ్ టాపిక్, మ్యాథమెటికల్ వాళ్ళకి ఈజీ, ఎంపీసీ వాళ్ళకి, కానీ వేరే వాళ్ళకి కొంచెం టఫ్ టాపిక్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అందరికీ తెలిసిన విషయమే, వడ్డీ, చక్రవడ్డీ. ఓకే, టైమ్ అండ్ వర్క్, దీన్ని మనము టఫ్ పెట్టలేము, సింపుల్ పెట్టలేము, మోడరేట్ పెట్టచ్చు. మోడరేట్లీ టఫ్ టాపిక్ ఇది. ఓకే, మోడరేట్లీ టఫ్ టాపిక్. అండ్ నేను దీంట్లో పైప్స్ అండ్ సిస్టమ్స్ మాత్రమే కొంచెం టఫ్గా పెడతాను అంతే. దీని ఒక్కదాన్ని ఐ విల్ పుట్ ఇట్ యాజ్ లిటిల్ టఫ్. నెంబర్ సిస్టమ్ కూడా ఈజీ బేసికలీ. అండ్ దాని తర్వాత అనలిటికల్ రీజనింగ్లో నేను మెన్షన్ చేశాను ఇంపార్టెంట్. లాజికల్ రీజనింగ్లో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. దాని తర్వాత ఈ అనలిటికల్ ఎబిలిటీ, అరేంజ్మెంట్స్ ఇంపార్టెంట్ అండి. లీనియర్ అంటే స్ట్రైట్ అరేంజ్మెంట్సా, అంటే ఐదుగురు స్ట్రైట్గా కూర్చున్నారు, ఏ పక్కన బి కూర్చున్నాడు, బి పక్కన బికి ఎడమగా సి కూర్చున్నాడు, ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట స్టేట్మెంట్స్. దాంతో ఇప్పుడు చెప్పండి ఫైనల్గా ఎవడి పక్కన ఎవడు కూర్చున్నాడు, ఇట్లాంటివి అనమాట. స్ట్రైట్ కూర్చుంటే ఒక రకమైన అరేంజ్మెంట్స్, సర్క్యులర్గా వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్కి కూర్చున్నారు, ఇప్పుడు చెప్పండి, ఇట్లా ఇట్లా అనమాట. సో ఇవన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్లోర్ అరేంజ్మెంట్, ఇవి నెక్స్ట్ అవసరం లేదు. ఫ్లోర్ అరేంజ్మెంట్, షెడ్యూలింగ్, డిస్ట్రిబ్యూషన్ అన్ని దీంట్లోకే వస్తాయి. దాని తర్వాత మెంటల్ ఎబిలిటీలో మనకు చాలా నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు దీంట్లో ఫాస్ట్ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి సిజిఎల్ రాసే వాళ్ళు, మ్యాథమెటికల్ లేనివి, కోడింగ్ డీకోడింగ్, దీనికి మ్యాథ్స్ అక్కర్లేదు, బ్లడ్ రిలేషన్స్ మ్యాథ్స్ అక్కర్లేదు. ఓకే, అండ్ డైరెక్షన్ సెన్సెస్ మ్యాథ్స్ అక్కర్లేదు, ఇవన్నీ కూడా చాలా చాలా ఈజీ అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా నేను వన్ బై వన్ చేద్దామండి. ఇవన్నీ మెన్షన్ చేశాను చూడండి, అది క్లియర్గా ఉంది. నేను డాక్యుమెంట్ మెన్షన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ సాహితీ వర్మ సైనింగ్ ఆఫ్.
హలో హలో ఓకే